హాయ్ ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ ఏంటంటే కాకరపాదుల గురించి నేను 2-3 వీడియోలు చేశాను. కాకపోతే ఏంటంటే మన మానిటైజేషన్కి అప్లై చేశాము మా యూట్యూబ్ ఛానల్. ఏమైందంటే రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. వస్తుందని తెలుసు, కాకపోతే సబ్స్క్రైబర్ పెరిగారు కానీ సంతోషంతో అది మేము డిలీట్ చేయలేదు. చేయకపోవడం చేత ఏంటంటే రీయూజ్డ్ అని వచ్చింది. నాట్ బ్యాడ్. ఓకే, మీ అందరి సహకారంతో మీరు కొంచెం లైక్ చేస్తే ఎంతోమందికి షేర్ అవుతుంది. దానివల్ల మళ్ళీ రీయూజ్డ్ అనేది మానిటైజేషన్కి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. అంతకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. కాకరపాదులు అనేవి మనకి ఏ మందు ఎక్స్పైరీ చేయకుండా నేచురల్గా పండే పంట అండి ఇది. చూడండి, కాకరపాదు వేసి 50 రోజులు అవుతుంది. బట్ మేము ఏంటంటే వాటిని కొంచెం వెనక నుండి రీగ్రోత్ చేయడం వల్ల, అంటే సరిగ్గా పట్టించుకోవడం వల్ల ఇన్ని రోజులు టైం తీసుకుంది. లేకపోతే ఇంకా ఎక్కువ గ్రోతింగ్, కాయలు అనేవి ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉండే. చూడండి, కాయలు చూడడానికి ఎంతో బాగున్నాయి. అలాంటివి చాలా చాలా ఉన్నాయి. కాకపోతే మనం ముందుగా పందిరి వేసుకోవాలండి. పందిరి వేసుకుంటేనే కాకరపాదుకి మనం పెట్టే ఎక్కువ లాభం అనేది ఉంటుంది, దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. పందిరికి వేయకపోతే మనకి కాయ దిగుతుంది, కాకపోతే పిందె పువ్వు అన్నీ మంచిగానే ఉంటాయి, కానీ కాయ అనేది భూమికి తాకి ఉండడం చేత కాయ అనేది పెరగదు, మచ్చ అనేది వచ్చేస్తుంది, మనకి సైజ్ అనేది తగ్గిపోతుంది. అలాగే నెక్స్ట్ మొన్న జరిగిన విషయం ఒకటి చెప్పాలండి. ఎప్పుడు కూడా మీరు కూడా ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ పెట్టి ఉంటే ఎప్పుడు కూడా మీరు రీయూజ్డ్ కంటెంట్ కానీ వేరే వాళ్ళ వీడియోస్ కానీ ఎప్పుడు కూడా అప్లోడ్ చేయకండి. సబ్స్క్రైబర్ పెరుగుతారని చేస్తే మాత్రం మీ ఛానల్ అనేది రీయూజ్డ్ అని వచ్చేసి నెక్స్ట్ మనకి వాచ్ అవర్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. అలా మాత్రం చేయకండి. మేము కొంతవరకు ఏంటంటే మేము తెలిసుండే చేసాము. కాకపోతే తెలిసుండి చేసినా కూడా మానిటైజేషన్ రీయూజ్డ్ అనేవి వచ్చడం వల్ల కొంచెం బాధ అనిపిస్తుంది. తెలిసుండి మాత్రం అస్సలు చేయకండి. సబ్స్క్రైబర్ పెరుగుతారు కదా, పర్వాలేదు అని మాత్రం అస్సలు చేయకండి. ఓకే, ప్లీజ్ మీరు కొంచెం సపోర్ట్ చేస్తే, లైక్ చేస్తే ఎంతోమందికి షేర్ అవుతుంది. కొంతమందికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మీ ముందుకు రావాలంటే మీరు సపోర్ట్ ఉండాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. సపోర్ట్ ఉంటే ఇంకా ఈ కాకరపాదులకి ఏ మందులు వాడాము, ఎలా గ్రోతింగ్ అనేది చేసాము, నేను నెక్స్ట్ వీడియో ఇంకా చేస్తూ ఉంటాను. ఓకే. Huh?